అలాగే వార్డు సభ్యులు మరి వీడుకోలు అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి గౌరవనీయులు చిన్న నాయుడు గారికి, అదేవిధంగా ఎంపీపీ మా సోదరులు నరసింహబాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. నిజంగా మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా ఒక సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా రకరకాలైనటువంటి పదవులు మనందరం కూడా చేయటం చాలా సంతోషకరం. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా నిజంగా ఇన్ని పదవులు ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో సర్పంచ్కి ఉన్నటువంటి హోదా దేనికి సంబంధం లేదన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక జడ్పీటీసీగా చేసినా, ఒక జడ్పీ చైర్మన్గా చేసినా, లేదా ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసినా దేనికి లేనటువంటి వాల్యూ సర్పంచ్ ఉంటుంది. ఎందుకంటే అంత అధికారంలో ఉన్నటువంటి, గ్రామ స్థాయి అధికారంలో ఉన్నటువంటి ఏదన్నా పదవి ఉందంటే అది సర్పంచ్ పదవి. ఎందుకంటే మరి 73వ రాజ్యాంగంలో సవరణ చేసి ఆ రోజు ఏదైతే గ్రామ స్థాయిలో ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళనే మనం సర్పంచ్గా ఎన్నుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో మనం ఏ విధంగా నడిపించాలన్నది ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఆలోచించి నడిపిస్తారు. కాబట్టి ఎందుకంటే పల్లెలే పట్టుకోమని చెప్పి ఆ రోజు మరి గాంధీజీ చెప్పిన మాట ప్రకారమే ఆ 73వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం, ఆ రోజు నుంచి కూడా మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికలు జరగడం, ఎన్నికల్లో మళ్ళీ సర్పంచ్ ఎన్నుకోవడం. మరి ఎన్నికలు అయిన తర్వాత గతంలో అయితే ఈ సవరణ తీసుకురాకముందు అయితే నిజంగా ఒకసారి ఎన్నికలై సర్పంచ్గా ఒకసారి గెలిస్తే తర్వాత మళ్ళీ ఎన్నికలు పెట్టే వరకు కూడా అదే సర్పంచ్ కంటిన్యూ అయ్యేవాడు. కానీ సవరణ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి మనం పెట్టుకోవడం, మరి 5 సంవత్సరాలకి సర్పంచులు రావడం, 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఒక 6 నెలలు గ్యాప్ తీసుకున్నప్పటికీ మళ్ళీ ఎన్నికల్లో మనం ఏర్పాటు చేసుకుని మళ్ళీ సర్పంచ్లు ఎన్నుకోవడం ఇలా జరుగుతుంది. కానీ గతంలో ఏదైతే మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవన్నీ కూడా చాలా సక్రమంగా జరిగాయి. ఈ రోజు మనం చూస్తున్నాం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు చేయాలని యాక్చువల్గా ఈ సర్పంచ్ ఎన్నికలు పేపర్లోనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరగాలి. కానీ దానికి ఎక్కడా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవడం, మళ్ళీ 6 నెలలకి మళ్ళీ గ్యాప్ రావడం, తర్వాత కూడా మళ్ళీ 6 నెలలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా బయట వినికిడి. ఎందుకంటే పుష్కరాలు అయిన తర్వాత ఎలక్షన్ పెట్టాలన్న ఆలోచన ఇప్పుడున్నటువంటి కోడి ప్రభుత్వం చేస్తుంది. వాస్తవానికి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది గ్రామాల్లో అన్నది కూడా మీరు అందరూ గమనించి రేపు ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినా సరే ఆ ఎన్నికలు మన అందరం కూడా సిద్ధమయ్యి మన పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా వాళ్ళు గెలిపించుకోవడానికి మీ వంతుగా కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి మరి చాలా ఏదో విషయాలు ఉన్నా కొన్ని విషయాలు మాట్లాడుకునే అవసరం ఉంది. 154 నుంచి 11 సీట్లకి మనం ఏర్పడ్డామన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. అయితే 40% ఓటింగు ఏకైక పార్టీగా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉన్నా, అధిక సంఖ్య ఏ పార్టీని తీసుకున్నా అన్ని పార్టీలు కన్నా అధిక సంఖ్య 40% ఓటు సాధించామంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క కృషి వల్ల 40% ఓటు సాధించామని చెప్పి సభాపతి ఎందుకంటే గ్రామంలో వర్గాన్ని కూడగట్టి ఎంతటి ప్రతికూల వాతావరణం ఉన్నా ఎదురు దెబ్బ తగినా మన వర్గం అంటే మన వర్గమే, మన పార్టీ అంటే మన పార్టీ అని ఒక అడ్డకట్టేసి 40% ఓటు చెప్పింది సంపాదించిన కథ మన పంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లు అని చెప్పి సర్పంచులుగా మనం చేసుకుంటూ ఇలా మాట్లాడుతున్నారు. సర్పంచ్ గారు మీరు చేయగలరు. నిజమే, సర్పంచ్ గారు అంటే రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రజాప్రతినిధికి లేనటువంటి విలువ అన్నమాట మాకు తెచ్చేదంటే ఒక చెక్ పవర్ ఉన్నటువంటి
ప్రజాప్రతినిధి ఎవరయ్యా భారతదేశంలో అంటే ఇండియన్ ప్రెసిడెంట్ కూడా చెప్పుకోవాలా. మండల ఆఫీసర్కి వెళ్తే ఇక్కడ ఎండి గారు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే కమిషనర్ గారు కూడా చెప్పుకోరు. ఒక పంచాయతీ పంచాయతీలోకి వెళ్తేనే ఒక సర్పంచ్ గారికి చెప్పుకోరు. అలాంటి చెప్పుకోరు పదవులు అదురించి మనందరూ మన పౌరులు చుట్టుకున్నది. అయితే దాని తర్వాత అంతకన్నా ఎక్కువ బాధలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నేను కూడా మాజీ సర్పంచ్నే. అయితే దానికి బదులు కూడా ఏం చేయాలంటే పరుగు కోసం, ప్రతిష్ట కోసం, ఉన్నా ఉండకపోయినా, తిన్నా తినకపోయినా ప్రెస్టేజ్ కోసం వచ్చి 100కి 90 మంది చేతులు కాల్చుకున్న సర్పంచులు ఉన్నారేమో కానీ, ఎవరైనా 5-10 మంది ఉన్నారేమో కానీ 100కి 90 మంది అందరూ కూడా చేతులు కాల్చుకునేవాడు అని చెప్పేసి ఇది ఎలా నేను ఎవరు చెప్పినా ఇచ్చారంటే ప్రెసిడెంట్ గారు గౌరవం ఆ గౌరవాన్ని మెయింటైన్ చేయాలి అని ఇబ్బందులు. ఎవరు చిన్నోడు వచ్చినా పెద్దోడినా అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు అదే దాన్ని పాటించాలా అనేటువంటి ఇబ్బందులు అనేకన్నా. ఏదేమైనా ఇవాళ పార్టీ నిలబడిందంటే సర్పంచ్ ఆ గ్రామంలో ఉన్నటువంటి మీ యొక్క సహకారం వల్ల ఆ స్థాయి ఉంది. ఇవాళ కూడా ఎన్ని సర్వేలు జరిగినా 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ. 5-6 పార్టీలు కలిసి కాబట్టి ఆ మాత్రమే. ఏ పార్టీ వీడిగా లెక్కేసుకుంటే 10% వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా మనం ముందున్నాం. 5 సంవత్సరాల కాలంలో సర్పంచులు ఫస్ట్ 2-3 సంవత్సరాలు కరోనా రావడం, పార్టీ హామీలన్నీ అమలు జరపడంలో కొన్ని ఇబ్బందులైనా తర్వాత కూటమి ప్రభుత్వంలో చాలా మనోవేదన గురయ్యారు, హెరాస్మెంట్ గురయ్యారు. అన్ని విధాలుగా కూడా వేధించినా కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమైనటువంటి నమ్మకంతో వీరందరూ కూడా ఒకరు ఇద్దరు వ్యక్తిగతంగా స్వార్థం కొద్ది వెళ్ళిపోయినా అందరూ కూడా ఈ పార్టీలో ఉండి పార్టీ ఏ పిలిపించినా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద ఎన్నో విధాలుగా మనం పోరాటాలు చేసాం. ప్రజల తరపున పోరాడాం. ప్రజల తరపున పోరాడిన ప్రతి విషయంలోనూ కూడా సర్పంచులు, పాలకవర్గ సభ్యులు చాలా పాత్ర పోషించారు. గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంప్లాయీస్ మాట ఆలకించకపోవడం, కూటమి ప్రభుత్వ నాయకులు ఎంతో ఇబ్బందులు పెట్టడం, ఎన్ని ఇబ్బందులకు పెట్టినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలి, పార్టీ తరఫున నిలబడాలనే ఒక ఉద్దేశంతో మీరందరూ నిబద్ధతతో పార్టీ పట్ల ఎంతైతే మీరు కృషి ఇచ్చారో మీ అందరికీ కూడా మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా, పార్టీ నాయకుల సంక్షేమే ధ్యేయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది. అందులో ఈ రోజు మీకు సన్మానం ఒకటే కాదు, ఒక బాధ్యత. భవిష్యత్తులో మీరందరూ మంచి పదవులు పొందాలి. పార్టీ పట్ల ఎంత కష్టపడ్డారు, ఎంత నష్టపోయారు, ఎన్ని భర్తీ అవ్వాలి, మీ అందరూ కూడా ఉన్నత పదవుల్లోకి రావాలని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. చిన్న ఇబ్బందులైనా మనం ఏదైతే హామీలు ఇచ్చామో, నవరత్నాలని ఏదైతే చెప్పామో, ప్రజలకు ఎన్ని అమలు జరపాలనే ఒక ఉద్దేశంతో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మీ అందరికీ చిన్న ఇబ్బందులు ఉన్నా జగన్ 2లో ఎన్ని ఇబ్బందులు రాకూడదు, మీ ద్వారా పరిపాలన సాగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా మీరందరూ ఈ 3 సంవత్సరాలు కూడా ఇక్కడ రాయుడు గారి నాయకత్వంలోని, జిల్లా అధ్యక్షుల నాయకత్వంలోని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ అందరూ మంచి ఉన్నత పదవుల్లో ఉంటారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ రోజు మీకు ఒక సాల్వ్ వేస్తా ఉంటే మీకు పదవి అయిపోయింది, మీరు మర్యాద చేయాలనే ఉద్దేశంతో కాకుండా మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలి, మీరందరూ మంచి పదవుల్లో ఉండాలి, మిమ్మల్ని అందరినీ ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో ఒక బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు కానివ్వండి, రాయుడు గారు కానివ్వండి, మీ అందరూ దీనికి అనుకూలంగా పనిచేయాలి. ప్రజల పక్షాన్ని పోరాడాలి, ప్రజల్లోనే ఉండాలి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మన మున్సిపాలిటీలు అయిపోయి ఈ కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ పెట్టే ధైర్యం లేదు, పంచాయతీలు అయిపోయి ఎలక్షన్ పెట్టే ధైర్యం లేదు. రేపొద్దున ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూస్తాం. ఎందుకంటే అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఏ మోకం పెట్టుకుని మీరు ఓటు అడుగుతారు? అదేవిధంగా యువత నెలకు 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు.
ఏ ముఖం పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతారు? రైతుకి సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అలా అన్ని అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ప్రజల్లోకి ఏ రకంగా తిరుగుతారు? మనం గర్వంగా తిరుగుతాం. నాయకుడు ఏదైతే చెప్పాడో అన్ని పనులు చేశాడు. ఇబ్బందులు మనం పడ్డాం తప్ప ప్రజలకు ఎక్కడా నాయకుడు ఇబ్బంది పెట్టలేదు. గర్వంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ప్రజల్లో గర్వంగా తిరిగే విధంగా పరిపాలన సాగించారు. దీనికి విధంగా మీరు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా, కూటమి ప్రభుత్వం ఏ అరాచకం జరిగినా కూడా ప్రజల్లో ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యే విధంగా ఈ భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మీ అందరూ కృషి చేయాలని మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తూ, వీరి మంచి సాంప్రదాయం పార్టీ పరంగా కూడా మనం 5 సంవత్సరాలు సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, మీకంటే కౌన్సిలర్ లేకపోయినా నరసాపురం లాంటి కాన్స్టిట్యున్సీలో కౌన్సిలర్ కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ చూడాలి ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ 96% సర్పంచుల్ని ఏకపక్షంగా ఎన్నుకోవడం, 86% ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, కౌన్సిలర్ని గెలిపించుకున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. గత ఎలక్షన్ మీరు చూసుంటారు, తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయడానికి కూడా భయపడి దూరంగా ఉన్నాం మేము ఈ ఎన్నికలు కానీ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక గౌరవప్రదమైనటువంటి పదవిని మీరు అలంకరించి ప్రజలకు సర్వీస్ చేసేటువంటి అవకాశంలో బాధ్యత తీసుకున్నారు. ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా, అంటే ముందు సర్పంచ్ అంటే ఎంతమంది ఉండేవారు అనుకుంటున్నారు? సర్పంచ్ కింద ఇద్దరే దళిత కాదు, ఒక విఆర్ఓ, ఒక సెక్రటరీ, ఎంత మేజర్ పంచాయతీ అయినా. కానీ ఇవాళ జగన్ గారు మీకు అవకాశం ఇచ్చింది. ఇవాళ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఆ రోజున 20 మంది సచివాలయ సిబ్బంది, మినిమం పెద్ద పంచాయతీ అయితే 60-70 మంది వాలంటీర్లు. ఈ యంత్రాంగం అందరూ ఎవరికైనా పని చేసేవారు? సర్పంచ్ పని చేసేటువంటి యంత్రాంగాన్ని నిర్మించి, యంత్రాంగమే కాదు బిల్డింగ్లు కట్టడంలో సచివాలయాలు నిర్మించుకున్నాం, రైతు భరోసా కేంద్రాలు నిర్మించుకున్నాం, సింగిల్ బెడ్ హాస్పిటల్ ప్రతి గ్రామంలో హాస్పిటల్ నిర్మించుకున్నాం. ఈ గౌరవం అంతా ఇది సర్పంచ్ అయ్యాక జరిగింది. ప్రతి యంత్రాంగాన్ని మనం ఉపయోగించుకున్నాం ప్రజలు సర్వీస్ చేయడం అని మీ అందరికీ సరిగ్గా తెలియపరుచుకుంటున్నాం. ఏదైనప్పటికీ మీరు 5 సంవత్సరాలు పూర్తి సర్వీస్ చేసినందుకు, పార్టీ ప్రతిష్టను గౌరవించి నిలబెట్టినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాము. ఇవాళ మీరందరూ కూడా గమనించాలి, 2 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ మనం అధికారంలో లేకుండా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం మతాలమయ్యాను, కులాలమయ్యాను ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఒక పక్క అభివృద్ధిని పక్కదోవ పట్టించి, సంక్షేమాన్ని పక్కదోవ పట్టించి, ఇవాళ ఇలాంటి అంశాలు తెర మీద తెచ్చి అవి మరుగున పడే విధంగా, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చర్యలు తీసుకోవడం మనందరం కూడా చూస్తాము. మనందరం కూడా ఎవరు కూడా మత ఘర్షణకు వైఎస్ఆర్ పార్టీ సహకరించు. అయినా ఈ ప్రభుత్వం ఫస్ట్ నుంచి చేసేది ఏమంటే ఒక కక్షపూర్తిగా వ్యవహరించడం, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం. సోషల్ మీడియా కార్యకర్తలు నిన్న దాకా కేసులు పెట్టుకున్నారు. ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో చూస్తూ ఉన్నారు, కొంతమంది నాయకులు ఆ మాట వినకపోతే కేసులు పెడతా ఉన్నారు, అనాథరైజ్డ్ పర్మిషన్ కొట్టేస్తూ ఉన్నారు. లేదు మంచి కార్యక్రమం చేస్తున్నామని డబ్బులు కలెక్ట్ చేయడం, ఇలాంటివి చేస్తా ఉన్నటువంటి విషయం మనందరూ చూస్తా ఉన్నాం. దీని వైఎస్ఆర్ పార్టీ కేడర్ అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మనందరూ కూడా ముందు చూపుతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది.
మనమందరూ కూడా సామరస్యంగా వైఎస్ఆర్ పార్టీ ఏకతాటిపైన నడవలసినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా ఇలాంటి చర్యల్ని ఖండిస్తా ఉన్నాం. కక్షపూర్వకంగా వ్యవహరించి వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని కానీ వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కానీ ప్రజల తరఫున అన్యాయంగా కనుక ఇబ్బంది పెడితే వారి పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ చూసిన సర్పంచ్ అంతా కూడా మీరు పార్టీ యొక్క వాయిస్ వినిపిస్తూ ప్రజలకి పార్టీ సంక్షేమాన్ని అందిస్తూ ఈ రోజు మన అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ తలెత్తు తిరిగే విధంగా మీ ప్రాంతాల్లో మీరు పనిచేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మీరు గమనిస్తూనే ఉన్నారు, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఎన్నికలు వస్తుంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా వస్తాయి. వీటన్నిటిలో కూడా గతంలో పార్టిసిపేట్ చేసిన మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీకు సంబంధించిన వారు ఎవరైనా కూడా ఈ రోజు ఉన్న పదవులు కాకుండా ఇంతకన్నా పెద్ద పదవులు కానీ అవకాశం రీత్యా మరి ఎవరికి ఏ రిజర్వేషన్స్ లో ఏ అవకాశం వస్తాయి వీరంతా కూడా పార్టీలకు ఎప్పుడు కూడా పార్టీలో కుటుంబ సభ్యులుగా మీరు యాక్టివ్గా ఉండాలని మీకండగా ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న నాయకులంతా కూడా ఒక కుటుంబంగా ఎప్పుడు మీకు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం అంతా కూడా కలిసినట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాగ మాట్లాడిన ఓంకార్ గారు చెప్పినట్టుగా పొరపాట్లు జరుగుతున్నాయి, కొందరు పట్టించుకోవట్లేదు అంటారు. చాలా మంది ఆ ఫీలింగ్ ఉండొచ్చు, జరుగుతున్నాయి. కానీ ఒక వ్యక్తి ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జరుగుతున్న పొరపాట్ల వ్యక్తి దృష్టి రావు. మన జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు గారు ఉన్నారు, పరిసరాలకు ముందు వెంకటకృష్ణరాజు గారు ఉన్నారు. అనుకోకుండా ఏదైనా పొరపాట్లు జరుగుతున్నప్పుడు మనం పొడు ప్రభుత్వంలో మూడు పార్టీలను కొట్టుకున్నట్టుగా కాకుండా మనమంతా ఒకే కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి మనం పనిచేస్తున్నాం. ఎన్నో పరిశీలన చేసిన తర్వాత ఒక వ్యక్తిని పార్టీ పదవిలో కానీ లేకపోతే కంటెస్ట్ కానీ నిర్ణయించడం జరుగుతుంది. అందులో అందులో అందరికీ కాకుండా కొందరికి అవకాశం వచ్చి ఉండొచ్చు, కొన్ని చోట్ల గౌరవం దక్కకపోయి ఉండొచ్చు. అది నేను కూడా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల బాధపడే వాళ్ళు నేను కూడా ఉన్నాను. కానీ మనకు మనం లోపు చేసుకుంటే ఎదురు వాళ్ళకి లోపడతాం. కూటమిలో ముగ్గురు కొట్టుకుంటూ వాళ్ళు ఒకరిని ఉంటారు. మనం అంతా వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి పొరపాటు నిజంగా మనసు బాగుపడే విధంగా ఉంటుంది. జిల్లా అధ్యక్షుల దృష్టికి లోపల ఫస్ట్ ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకురండి, అధ్యక్షుల దృష్టిలోను పరిశీలన దృష్టిలో పెడితే. సర్పంచ్ అంటే గ్రామ స్థాయిలో నిజంగా కూడా మనం చెప్పుకోగల పదం. ఎందుకంటే భారతదేశంలో ఏ వ్యక్తికి కూడా చెక్ పవర్ అన్నది నిజంగా ఒక సర్పంచ్కే చెల్లింది. కాబట్టి అటువంటి మనం చేసిన టైం నిజంగా ఒక స్వర్ణయుగం లాంటిది. ఎందుకంటే గ్రామాల్లో కనుక మనం చూస్తే కనుక ఏ గ్రామంలో అయినా సరే ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళినా, జిల్లా పరిషత్ దగ్గరికి వెళ్ళినా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల గ్రాంట్ తెచ్చుకోవాలంటే ఎన్నోసార్లు వాళ్ళ చుట్టూరు తిరిగి మాకు ఒక రోడ్డు ఇవ్వండి అని అడిగే పరిస్థితిలో ఇదివరకు గతంలో సర్పంచ్ ఉండటం. అలాగే ఒక రాయి మీద సర్పంచ్ గారి పేరు కనిపించాలంటే నిజంగా అయ్యబాబు ఈ రోడ్డు వేసాం నిజంగా మా పేరు పడిందనే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన సర్పంచ్ పదవీ కాలం ఎలా జరిగిందంటే నిజంగా ఊరి నడిగొట్టిన సచివాలయం తీసుకొచ్చి, అలాగే ఆర్బీఓ సెంటర్ తీసుకొచ్చి, హెల్త్ సెంటర్ తీసుకొచ్చి నిజంగా ఎంతో గర్వంగా మనందరం కూడా మన టైంలో ఇంత మంచి పనులు చేస్తామనే విధంగా చెప్పుకున్నామంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో మనం సర్పంచ్ చేయటం అంటే చాలా మంచి విషయంగా భావిస్తూ, అలాగే భవిష్యత్ రోజుల్లో కూడా మన పార్టీ నిజంగా భీమవరం మండలం కానీ వీరవస్త్రం మండలం కానీ 2 చోట్ల కూడా అత్యధిక మెజార్టీలో ప్రతి గ్రామంలోని కూడా మనం ఆ రోజున సర్పంచులుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సర్పంచులుగా నెగ్గడం జరిగింది. అలాగే భవిష్యత్ రోజుల్లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చే విధంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. మనందరం కూడా ఒక తాటి మీద పార్టీకి కష్టపడితే కనుక భవిష్యత్ రోజుల్లో మన సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు ఎందుకు చెప్తున్నామంటే నిజంగా భీమవరం మండలం చూస్తే కనుక ఒక ఎమ్మెల్యే గారితో ఎంపీతో సంబంధం లేకుండా భీమవరం మండలం నుంచి సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 3 కోట్ల నిధుల్ని ప్రతి గ్రామంలోని కూడా ఏ గ్రామానికి కూడా 30 లక్షల నుంచి 60 లక్షల వరకు కూడా మండల పరిషత్ నుంచి ఇచ్చిన పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ప్రభుత్వం
ఆపోజిట్ గా ఉన్నా కానీ మనం సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గితే కనుక ఎట్టి పరిస్థితులని కూడా రేపు వచ్చే ఎన్నికల్లో మనం మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ